శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అతః ద్వాదశోధ్యాయః 12వ అధ్యాయము భక్తియోగః భక్తియోగము. ఈ అధ్యాయం యొక్క పేరు భక్తి యోగము. భక్తిని గురించి ప్రతిపాదింపబడిన అధ్యాయమొకటచే దీనికి భక్తి యోగము అను పేరు వచ్చినది. భక్తి యొక్క స్వరూపము, భక్తుని లక్షణములు, వివిధ ఆధ్యాత్మిక సాధనములు ఈ అధ్యాయమున పేర్కొనబడినవి. ఈ అధ్యాయము భక్తితో ప్రారంభింపబడి భక్తితో అంతమైనది. ఈ ప్రకారంగా భక్తిని గూర్చి విశేషముగా తెలుపబడుట వలన ఈ అధ్యాయమునకు భక్తి యోగమును పేరు కలిగి ఉన్నది. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు గల సంబంధము. 2వ అధ్యాయం మొదలుకొని 11వ అధ్యాయం వరకును భగవానుడు కొన్ని చోట్ల నిర్గుణోపాసన, అక్షర పరబ్రహ్మతత్వము, జ్ఞాననిష్టలను బోధించుచు మరికొన్ని చోట్ల విభూతి యోగ, విశ్వరూప సందర్శనాది యోగములందు సగుణ బ్రహ్మోపాసనను, సాకార అర్చనను కూడా తెలుపువచ్చేది. తుదకు విశ్వరూపమును చూపిరి. విశ్వరూపమును ఉపసంహరించిన మీదట పలికిన మత్ కర్మకృత్, మత్ పరమః, మద్భక్తః మున్నగు వచనములు సగుణోపాసనను మిక్కిలి బలపరచున్నట్లువి అయి ఉన్నవి. పూర్వము భగవానుడు తెలిపిన అక్షర నిరాకార ఆత్మోపాసనకు సంబంధించిన విషయములు అర్జునుని మనమున నాటుకొని ఉండట చేతను ఇప్పుడు తిరిగి సాకారోపాసన సంబంధములైన వాక్యములను వినుట వలనను వెంటనే అర్జునునకు సంశయము ఒకటి వచ్చినది. సాకార నిరాకారోపాసకులలో ఎవరు శ్రేష్ఠులు అని ఈ 12వ అధ్యాయం ప్రారంభమున భగవానుని ప్రశ్నించుచున్నాడు. అర్జునుని ఆ ప్రశ్నతోనే ఈ అధ్యాయము ప్రారంభమవుచున్నది. అర్జున ఉవాచ. 1వ శ్లోకము. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు చెప్పెను, ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మీ యందే మనస్సును నెలకొల్పిన వారై ఏ భక్తులు మేము ఉపాసించుచున్నారో మరియు ఎవరు ఇంద్రియగోచరము కాని అక్షర పరబ్రహ్మను ధ్యానించుచున్నారో ఆ ఇరు తెగలలో యోగమును బాగా ఎరిగినవాడు ఎవరు. వ్యాఖ్య. ఏవం అను పదము కిందటి అధ్యాయం యొక్క 55వ శ్లోకముకు మత్ కర్మకృత్ అనే శ్లోకము యొక్క భావమును సూచించుచున్నది. భగవానుని విశ్వరూపమును గాని లేక దైవ సంబంధమైన మరొక మూర్తిని గాని సాకార స్వారూప్యమును గాని అనవరత భక్తితో ఉపాసించువారు సగుణోపాసకులు గొప్ప, లేక ఇంద్రియములకు గోచరము గాని నిరాకారమైన సర్వవ్యాపకమైన అక్షర పరమాత్మను ధ్యానించువారు నిర్గుణోపాసకులు గొప్ప అని అర్జునుని ప్రశ్న. ఇదివరలో అనేక మార్లు భగవానుడు 2వ అధ్యాయము 8వ అధ్యాయము మున్నగు చోట్ల నిర్గుణ పరమాత్మ యొక్క తత్వమును గూర్చి ధ్యానమును గూర్చి తెలిపి ఉండిరి. ఇప్పుడు విశ్వరూపమును చూపి సగుణోపాసనను బలపరిచిరి. కావున రెండిటిలో ఏది శ్రేష్టము అను భావం అర్జునకు కలుగుట సహజమే అయ్యున్నది. అర్జును ఆ సంశయములను భగవానుడు తీర్చివేచుచున్నాడు. శ్రీ భగవానువాచ. 2వ శ్లోకం. మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్థే మే యుక్తతమా మతాః. శ్రీ భగవంతుడు చెప్పెను, నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనాపరులై తదేకనిష్ఠులై మిక్కిలి శ్రద్ధతో కూడుకొనిన వారై ఎవరు నన్ను ఉపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. వ్యాఖ్య. అర్జునుని ప్రశ్నకు భగవానుడు చక్కటి సమాధానము సంగిరి. సగుణోపాసకులు శ్రేష్ఠులా, నిర్గుణోపాసకులు శ్రేష్ఠులా అను ప్రశ్నకు ఎవరైనను సరియే మిక్కిలి శ్రద్ధతో కూడుకొని నిరంతరము దైవాయత్త చిత్తములై ఉందురో వారే శ్రేష్ఠులని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరం వసంగిరి. ఇచ్చట 3 సాధనలు చెప్పబడినవి. మొదటిది మనస్సును పరమాత్మ యందు నిలుపుట. 2 నిరంతరము దైవచింతనాపరులై ఉండుట. 3 మిక్కిలి శ్రద్ధతో కూడుకొని ఉండుట. ఈ మూడిటిని అనుష్ఠించేవాడెవడో అతడు సర్వశ్రేష్ఠుడగు యోగి కాని సగుణోపాసకుడా, నిర్గుణోపాసకుడా, సన్యాసియా, గృహస్థుడా, ద్విజుడా, ద్విజేతరుడా అనే ప్రశ్నయే ఇచుట లేదు.
ఆహా, భగవానుడు ఎట్టి విశాల భావమును ప్రకటించిరి. భక్తికి, శ్రద్ధకు, ఏకాగ్రతకు ప్రాధాన్యము సంగిరే కాని ఒకగానొక మార్గమునకు, సాంప్రదాయమునకు కాదు. నిర్గుణోపాసకులకు గురించి ఒకంత చెప్పుచున్నారు. 3వ శ్లోకం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమయంతం చ కూటస్థం అచలం ధ్రువం. 4వ శ్లోకం. సంయమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎవరు ఇంద్రియములన్నిటినీ బాగుగా నిగ్రహించి స్వాధీనపరుచుకొని ఎల్లడలా సమభావము కలిగవారై సమస్త ప్రాణులకును హితమునర్చుయట యందు ఆసక్తి కలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము కానిదియు, ఇంద్రియములకు గోచరము కానిదియు, చింతింపనలవి కానిదియు, నిర్వికారమైనదియు, చలించనిదియు, నిత్యమైనదియు, అంతటను వ్యాపించి ఉన్నదియు అగు అక్షర పరబ్రహ్మమును ధ్యానించుచున్నారో వారు నన్ను పొందుచున్నారు. వ్యాఖ్య. ఒకే పరమాత్మ సాకారముగను నిరాకారముగను ఉండుట వలన సగుణ ధ్యానమునకు కానీ నిర్గుణ ధ్యానమునకు కానీ లక్ష్యము ఒకటియే అయి ఉన్నది. శ్రద్ధతోనూ నిర్మల భక్తితోనూ ఏ ప్రకారము ధ్యానించినను జనులు పరమాత్మనే చేరుదురు. ఈ 2 శ్లోకములందును నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానించు వారిని గురించి చెప్పబడినది. ఇందు మొదటి శ్లోకమున బ్రహ్మమును గూర్చిన విశేషణములను, 2వ శ్లోకమున బ్రహ్మ ప్రాప్తికి వలసిన శీల సంపత్తియు తెలుపబడినవి. సాధకుడు సాధ్యవస్తువుకు పరమాత్మను ధ్యానించుచున్నప్పటికీ హృదయ శుద్ధి లేనిచో, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండనిచో, ప్రాణికోట్ల ఎడల దయలేనిచో ఆ ధ్యానము చక్కని ఫలితము నొసంగజాలదు. అట్టి వానికి బ్రహ్మానుభూతి కలుగుటకు దుస్తరము. అతని ఉపాసన కళాయి లేని పాత్రలో వండిన పప్పు పులుసు వలె ఉండును. వస్తువులన్నీ మంచివి అయినను పాత్ర శుద్ధముగా లేనిచో ఆ పులుసెట్లు చిలుమెక్కి పోయి నిరుపయోగమగును. అట్లే హృదయ శుద్ధి, ఇంద్రియ నిగ్రహము, భూతదయ మున్నగు పవిత్ర గుణములు లేక భగవంతుని నిరాకారముగా కానీ సాకారముగా కానీ ఎట్లా ఉపాసించినను పూర్ణ ఫలితము కలుగదు. కనుకనే గీతాచార్యులు ధ్యానశీలులను హెచ్చరించుటకు కాబోలు ధ్యాతకు వలసిన 3 గొప్ప సుగుణములను ఇచ్చట నిర్గుణ బ్రహ్మోపాసనా ఘట్టమున పేర్కొనిరి. అవి ఏవి అనిన ఇంద్రియ సమూహమును లెస్సగా అరికట్టుట, సంనియమేంద్రియ గ్రామం, ఎల్లడలా సమభావము కలిగియుండుట, సర్వత్ర సమబుద్ధయ, సమస్త ప్రాణులకు హితము ఆచరించుట, సర్వభూత హితే రతాః. కాబట్టి ముముక్షులు ధ్యానాదులను సల్పుచు ఆ సగుణత్రయమును బాగుగా అలవరుచుకొనవలను. ఇచ్చట నియమ్య అని చెప్పక సంనియమన్య అని చెప్పుట వలన ఇంద్రియములను ఒకంత నిగ్రహించిన చాలదనియు, లెస్సగా నిగ్రహించవలననియు, సర్వత్ర అని పేర్కొనట వలన సమస్త ప్రాణులందునూ లేక ఎల్లకాలములందునూ సమభావం కలిగి ఉండవలననియు, సర్వభూత హితే రతాః అని చెప్పుట వలన ఏ ఒకానొక ప్రాణి ఎడల దయ కలిగి ఉండుట చాలదనియు, సమస్త ప్రాణికోట్ల ఎడల ప్రేమ, దయ, ఉపకార బుద్ధి కలిగి ఉండవలననియు స్పష్టమగుచున్నది. ఈ ప్రకారములగు సుగుణములు కలిగి పరమాత్మను ధ్యానించుచో వారు తప్పక ఆ పరమాత్మను చేరగలరని తే ప్రాప్నువంతి అను వాక్యముచే భగవానుడు నిశ్చయపూర్వకముగా తెలుపుచు సర్వులకును అభయమొసంగుచున్నారు. కావున భగవద్ధ్యానపరుడు పై 3 సుగుణములను తన యందున్నవా లేవా అని పరీక్షించుకొనవలయును. సగుణ నిర్గుణోపాసకుల రెండిటిలో నిర్గుణోపాసన సామాన్యులకు కష్టతరమనియు, దేహభావన కలవారికయ్యది బహుప్రయాసగా నుండుననియు వచించుచున్నారు. 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మమునందు ఆసక్తి కల మనసు కలవారికి బ్రహ్మమందు నిష్టను పొందుటలో సగుణోపాసకుల కంటే ప్రయాస చాలా అధికముగా నుండును. ఏలయనగా నిర్గుణోపాసన మార్గము దేహాభిమానము కలవారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది. వ్యాఖ్య. నిర్గుణోపాసన మార్గము దేహాభిమానము గలవారికి చాలా ప్రయాసగా నుండునని ఇచ్చట తెలుపబడినది. అది లేని వారికి చాలా సులభతరముగా నుండును. అనగా
దేహాహంభావము లేక ఇంద్రియ నిగ్రహము కలిగి నిష్కామ కర్మ అనుష్ఠానము చేతను ఈశ్వరోపాసన చేతను చిత్తశుద్ధిని పరిచిన వారికి నిర్గుణోపాసన యందు ఏమీయూ కష్టము ఉండదు. ఈ శ్లోకము యొక్క మొదటి పాదమునందు నిర్గుణోపాసన అధికతర క్లేశవంతమై ఉండునని చెప్పుట దేహాభిమానము కలవారికే అనియు ఇంద్రియ నిగ్రహము లేని వారికే అనియు సగుణోపాసనచే చిత్తశుద్ధిని పడయని వారికి అనియు గ్రహించవలను. దేహాభిమానము లేని వారికి ఇంద్రియ నిగ్రహము కలవారికి నిర్గుణ మార్గము అతి సులభముగానున్నదై జీవుని పరమాత్మ సాన్నిధ్యమునకు తప్పక చేర్చగలదని వెనుకటి శ్లోకములందు భగవానుడు చెప్పియుండినను విషయమును ఈ సందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. కాబట్టి సాధకులు మొట్టమొదటనే అవ్యక్త నిరాకార నిర్గుణ మార్గమునకై పరువిడక దేహాభిమానమను దోషమును భగవదుపాసన నిష్కామ కర్మానుష్ఠానముల వలన తొలగించుకొని ఇంద్రియ నిగ్రహమును అభ్యసించి క్రమముగా నిర్గుణ పరబ్రహ్మమందు చిత్తమును ప్రవేశింపచేసినచో అత్తడి ఏ ప్రయాస లేకయే దైవప్రాప్తి రూప లక్ష్యము సిద్ధింపగలదు. పరమార్థ రంగమున ప్రవేశించి సాధకుల అనేకులు బ్రహ్మమును గూర్చి ఉపాసనాదులు సలుపుచున్నను ఉత్తమ ఫలితములను పొందజాలకపోవుటకు కారణము ఈ శ్లోకమున చక్కగా తెలుపబడినది. క్షేత్రమును శుద్ధపరచక విత్తనము వేసినచో ఏమి లాభము? పునాది గట్టిగా లేక మేడ కట్టినచో నిలుచునా? అట్లే హృదయమందలి దేహాభిమానము మున్నగునవి తొలగనిచో బ్రహ్మమందు మనసు నిలవదు. సాధకులు ఈ విషయమును బాగా జ్ఞప్తి అందు ఉంచుకొనవలెను. వాస్తవముగా ధ్యానము గాని ఉపాసన గాని ఎంతయో ఆనందకరమైన పరిస్థితి. అది సచ్చిదానంద సాగరమును గూర్చిన విషయము కదా. అందు కష్టము ఎందులకుండును? అది ప్రయాసను పోగొట్టునే కానీ కలుగజేయునది కాదు కదా. కానీ జనులు దానిని ఆచరించు పద్ధతిని తెలుసుకునజాలక దేహాభిమాన వశమున కష్టమనుభవించుచున్నారు. కావున సగుణోపాసనమున కొంతకాలం మెలిగి దేహాభిమానమును పోగొట్టుకొని తదుపరి నిర్గుణోపాసనను అవలంబించుట ఉత్తమోత్తమము.